వెరీ గుడ్ మార్నింగ్ న్యూస్. నమస్తే, నేను విజయ చంద్రిక. ఈవెన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఇవాళ మన డిబేట్ స్టార్ట్ చేసే ముందు మనందరికీ తెలిసినటువంటి ఒక చిన్న కథ, మనం చిన్నప్పటి నుంచి కూడా చూస్తూ వింటూ పెరుగుతున్న కథ గురించి ఒకసారి విని మనం డిబేట్లోకి వెళ్దాం. మనందరికీ 7 చేపల కథ తెలుసు. రాజుగారు చేపలు తెస్తారు, అందులో ఒక చేప ఎండదు. ఎందుకు ఎండలేదు అంటే గడ్డివామ అడ్డం వచ్చిందంటారు. గడ్డివామ ఎందుకంటే పాలేరు వేయలేదు నాకు అంటారు. పాలేరు ఎందుకు వేయలేదు అంటే అవ్వ అన్నం పెట్టలేదు. అవ్వ నువ్వెందుకు అన్నం పెట్టలేదు అంటే బాబు ఏడ్చాడు. బాబు నువ్వెందుకు ఏడ్చావు అంటే చీమ కుట్టింది. చీమ నువ్వెందుకు కుట్టావు అంటే పుట్టలో వేలు పెట్టారు. ఇక్కడ మొత్తం మోరల్ ఆఫ్ ద స్టోరీ మనం జాగ్రత్తగా గమనిస్తే, ఇలా జరగడానికి కారణం పలానా, పలానా వల్ల ఇలా జరిగింది, ఇలా జరిగితే అలా జరగడం వల్ల ఇలా జరిగింది, ఇలా రకరకాలుగా మనకి ప్రతి దానికి లింక్తో ముడిపడి ఉంటుంది అనేది మనకి స్పష్టంగా ఆ కథ మోరల్ మనకి చెప్తుంది. అంటే ఇలా జరగడానికి పలానా రీజన్ వల్ల ఇలా 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 జరుపుకుంటూ వచ్చింది అని. నిజంగా ఈ 7 చేపల కథ మాదిరే ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియాకి సంబంధించిన సైకోలు, ఉన్మాదులు, రౌడీలు, గూండాల కన్నా ఘోరంగా ప్రవర్తించారు అన్నది స్పష్టంగా కనిపిస్తోంది. ఒక ఉన్మాదుల ఫ్యాక్టరీనే తయారు చేశారా? ఒక కర్మాగారాన్ని పెట్టి ఈ స్థాయిలో మనుషుల మీద వదిలేశారా? అసలు ఇక నీచాతి నీచమైన బూతు పోస్టులు తయారు చేసి మహిళలు లేరు, ఇంట్లో వాళ్ళు లేరు, రాజకీయ నాయకులు లేరు. ఇదెందుకు జరిగింది అంటే నీ కులం ఇలా కాబట్టి. ఇలా ఎందుకు చేస్తున్నావు అంటే మీ ఇంట్లో అక్కిలాగా. ఇంత నీచాతి నీచంగా ఉన్మాదుల్లా ప్రవర్తించిన వ్యవహారం పిఠాపురంలో జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారిగా రేస్ చేసిన తర్వాత ఇది మరింత వేడి పుంజుకుంది. క్యాబినెట్లో డిస్కస్ చేశారు. ఇక ప్రభుత్వం ఈ సోషల్ సైకోలందరినీ కూడా, ఇంత విచ్చలవిడిగా ప్రవర్తించిన వాళ్ళందరినీ వేటాడి మరీ పట్టుకుని అనేక విషయాల్ని రాబడుతోంది. అందులో భాగంగానే ఒక సోషల్ సైకో అయినటువంటి వర్ర రవీంద్రారెడ్డి అరెస్ట్, ఆ తర్వాత జరిగినటువంటి వ్యవహారాలన్నింటిలో కూడా నిన్న కర్నూలు రేంజ్ డిఐజీ కోయ ప్రవీణ్ గారు చెప్పినటువంటి సంచలన విషయాలు చూస్తే మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్ ఉలిక్కి పడిందనడంలో ఎటువంటి సందేహం లేదు. అదేదో సినిమాలో అంటారు కదా, ఆడేంట్రా ఒక గులాబీ మొక్కకు అంటికట్టినట్టుగా అలా చేశాడు అని. నిజంగా గులాబీ మొక్కకు అంటు కట్టినంత జాగ్రత్తగా అసలు ఈ క్రైమ్ని ఆర్గనైజ్డ్గా చేశారు. అది నిన్న డిఐజీ గారు చెప్తుంటే అసలు ఒక్కొక్కళ్ళకి మతిపోయింది. ఏంటి ఇలా చేశారా, ఇలా జరిగిందా, ఇంత దారుణంగా ఇలా ప్రవర్తించారా అని. నిన్న వర్ర రవీంద్రారెడ్డి అరెస్టు తర్వాత కర్నూలు రేంజ్ డిఐజీ గారు ప్రెస్ ముందు చెప్పినటువంటి అంశాలు చూస్తే నిజంగా మతిపోతుంది. ఈ పోస్టుల వ్యవహారం అంతా కూడా అంత ఆషామాషిగా జరగలేదు. వర్ర రవీంద్రారెడ్డి చెప్పిన దాని ప్రకారం 40 యూట్యూబ్ ఛానళ్లు, 400కు పైగా అకౌంట్స్, ఇవన్నీ తతంగం ఒక ఆర్గనైజ్డ్గా నడిచిందనమాట. 40 యూట్యూబ్ ఛానళ్లతో విషం చిమ్మారు. 400 హ్యాండిల్స్తో, అది వివిధ రకాలుగా అవ్వచ్చు, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రాము, 400కు పైగా అకౌంట్లను క్రియేట్ చేసి ఈ బూతు పోస్టులు, నీచమైన పోస్టులకి రంగం సిద్ధం చేశారు. అలాగే ఒక కార్యాలయం నుంచి కూడా ఇవన్నీ తయారొస్తాయి, ప్రతి వాళ్ళు పోస్ట్ చేయాలి, దానికి ఇంత డబ్బులని ఇస్తారు. అలాగే డిజిటల్ కార్పొరేషన్ సిబ్బందిని కూడా ఈ పనికి వాడేశారు. ఇవన్నీ కూడా నిన్న ఆయన స్పష్టంగా చెప్పారు. మరీ ముఖ్యంగా సునీత, షర్మిలపై పెట్టిన పోస్టుల వ్యవహారం వెనుక కూడా పూర్తి స్థాయిలో అవినాష్ రెడ్డి, వారి కార్యాలయం పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయి ఉందని చెప్పి వర్ర రవీంద్రారెడ్డి చెప్పిన అంశాలన్నీ కూడా మనకి నిన్న డిఐజీ గారు చెప్పారు. అలాగే ప్రతి అంశానికి ఈ పోస్టింగ్లు చేసినందుకు నెలకు ఒక 13,000 రూపాయలు డిజిటల్ కార్పొరేషన్ రూపేణ ఇలా కొంతమందిని ఎవరైతే రిక్రూట్ చేశారో వాళ్ళందరికీ చెల్లించినట్టుగా కూడా అనేక విషయాలు వస్తున్నాయి. అలాగే నిన్న ఏదైతే కర్నూలు రేంజ్ డిఐజీ గారు చెప్పిన ముఖ్యమైన అంశాల్లో ఇంకో కొన్ని ఏంటంటే, ఆయన ప్రవేశపెట్టినప్పుడు ఏదైతే మీడియా ముందు ప్రవేశపెట్టారో, సో జనరల్గా ఈ వర్ర రవీంద్రారెడ్డి అనే వ్యక్తి అసలు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, నాకు సభ్యతా సంస్కారం ఉండడం వల్ల అసలు ఈ పోస్టులని చదవలేకపోతున్నానని కూడా ఆయన బాధపడ్డారు. అసలు ఈ వర్ర రవీంద్రారెడ్డి అనే వ్యక్తి భారతీయ సిమెంట్స్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉండేవాడు. 2012లో ఉద్యోగం మానేసి అప్పటి ప్రభుత్వం వాసుదేవరెడ్డి డిజిటల్ కార్పొరేషన్ నిర్వహించేవారు. వారి కార్పొరేషన్ అధిపతిగా ఉన్న సమయంలో ఈ సోషల్ మీడియా
హ్యాండిల్స్ విషయంలో ఇతన్ని రిక్రూట్ చేసుకుని సజ్జల భార్గవరెడ్డి చేతుల మీదుగా ఎవరెవరు ఏమేం పోస్టులు పెట్టాలి, ఎలా పెట్టాలి, ఎవరెవరి మీద విషం చిమ్మాలి అని చెప్పి అన్నీ తయారు చేసి ఇచ్చేవారు. మరీ ప్రత్యేకించి షర్మిల, సునీతకి సంబంధించిన పోస్టింగ్స్ అన్నిటినీ కూడా అవినాష్ రెడ్డి కార్యాలయం నుంచి వచ్చే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. జగనన్న కనెక్ట్ పేరుతో వైసీపీ సోషల్ మీడియా విభాగం మొత్తం నడిచింది. దానికి 2022 నుంచి సజ్జల భార్గవరెడ్డి ఇన్ఛార్జిగా ఉన్నప్పటి నుంచే ఈ తతంగం మొత్తం మొదలైంది. అంటే 40 యూట్యూబ్ ఛానళ్లు, 400కు పైగా అకౌంట్లతో ఇలాంటి రకరకాల మంది అందరినీ కూడా రిక్రూట్ చేసి ఎవరి మీద ఏం పోస్టింగ్ పెట్టాలి, ఎవరి మీద ఎలా తిట్టాలి, ఎలా బూతులు చిమ్మాలి, ఇవంతా కూడా ఆర్గనైజ్డ్గా నడిచింది. అలాగే ప్రతి కార్యాలయం నుంచి రకరకాలుగా స్టేట్ వైడ్ అంతా కూడా ఈ తతంగం మొత్తం కూడా తాడేపల్లిలోని పీవీఆర్ ఐకాన్ 3rd ఫ్లోర్ లోంచి కూడా జరిగినట్టుగా కూడా మనకి సమాచారం అందుతోంది. సో మొత్తంగా చూస్తే ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ని ఎలా ప్లాన్ చేశారు, దీనన్నిటికీ కూడా జీతపత్యాలు ఇచ్చి ఎలా వాళ్ళందరిపై చేశారు అన్నది పూర్తి స్థాయిలో అది తీగలాగితే డొంక కదిలింది అన్నట్టుగా మొత్తం వ్యవహారాలన్నీ గుట్టు రెట్టవుతున్నాయి. అదేదో సినిమాలో అంటారు కదా, సినిమాని కూడా కాకపోయినా జనరల్గా ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ ఉంటుంది. ఓనర్ ఎక్కడ ఉంటాడు, ఒక సేల్స్ ఎగ్జిక్యూటివ్ని హైర్ చేస్తారు, ఆ తర్వాత వీళ్ళు కింద మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ వెళ్ళి మా ప్రొడక్ట్ బాగుంది అని చేసినట్టు ఒక ఆర్గనైజ్డ్గా ఎలా జరుగుతుందో ఇలాగే ఎక్కడో పోస్టింగ్ తయారవుతుంది. ఎవరెవరి మీద ఏం చేయాలో చేస్తారు, వీళ్ళకి ఇస్తే వీళ్ళు బయటికి తీసుకెళ్ళి వాళ్ళ హ్యాండిల్స్లో వీళ్ళ మీద అమ్మ, అక్క, అలి అంటూ పోస్టులు పెట్టడం, నెగిటివ్ అన్నీ కూడా బూతులు, నీచమైన పోస్టులు చెప్పి విషం చిమ్మడం, ఒక ఉన్మాద ఫ్యాక్టరీలాగా తయారు చేసి తతంగం అంతా నడిచిన అంశాలన్నీ అటు డిఏజీ గారు చెప్తున్నా, గత కొన్ని రోజుల నుంచి ఆంధ్రజ్యోతి కూడా ఇలా జరుగుతోందని చెప్పి ససాక్ష్యంగా చాలా కథనాలు ప్రచురిస్తోంది. నిన్న ఇక డిఏజీ గారు చెప్పిన తర్వాత దీనికి బలం చేకూరింది. అయితే ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ ఈ తతంగం ఒక 10 రోజుల నుంచి ఇంత సీరియస్గా నడుస్తుంటే మనం పరిణామాలను కూడా జాగ్రత్తగా గమనిస్తే ఈ సోషల్ మీడియాకి సంబంధించి కొంత ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది, వేట మొదలైందని తెలిసినప్పుడు, గమనించినప్పుడు శ్రీరెడ్డి లాంటి వాళ్ళు, కల్లమ్మ హరికృష్ణారెడ్డి లాంటి వాళ్ళు, బాబు దండం మా తప్పైపోయింది అని పేరున సారీ చెప్తున్న బ్యాచ్ ఒకటి కనిపిస్తోంది మనకి. ఇంకొకళ్ళేమో అసలు ఇక వాళ్ళు అరెస్ట్ అయ్యి చెప్తున్న అంశాలు కొన్ని బయటకు వస్తున్నాయి. ఇప్పుడు వర్ర రవీంద్రరెడ్డి వంటి వాళ్ళు, ఇంకొంతమంది హ్యాండిల్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరివి కూడా జైలుకి వెళ్తున్నారు, అక్కడ జరిగింది మొత్తం చెప్తున్నారు. ఇంకొక బ్యాచ్ ఉన్నారు, ఈ బోరుగడ్డ అనిల్ కుమార్ కానీ, నిన్న ఇంటూరు రవికిరణ్ అని చూసాం, అతను ఎంత నీచంగా పోస్టులు పెడతాడో అతన్ని కూడా పోలీసులు విచారణకి చేసి తీసుకువెళ్తుంటే చింత చచ్చినా పులుపు చావలేదు అన్నట్టు ఇంకా ఇదంతా తెలుగుదేశం వాళ్ళే చేశారు, తెలుగుదేశం వాళ్ళు చెప్పినట్టు పోలీసులు ఆడుతున్నారు. ఒక పక్కన మిగిలిన వాళ్ళంతా తప్పైపోయింది మొర్రో, మేము చేసిన తప్పు పలానా వాళ్ళు చేస్తే ఇదంతా అని ఒకళ్ళు చెప్తున్నారు, ఇంకొకళ్ళేమో జైలుకు వెళ్తున్నారు. అసలు ఎలా జరిగింది, ఎక్కడి నుంచి జరిగింది, మాకు ఇలా పే చేయడానికి డబ్బులు ఇచ్చారని ఒకళ్ళు చెప్తుంటే ఇంత జరుగుతున్నా ఇంకా ఒకళ్ళేమో మీడియా ముఖంగా వచ్చిన బయటకు వచ్చాక 4 ఛానళ్ళు అంత చూస్తామని ఒకళ్ళు అంటారు, ఇంకొకళ్ళేమో అసలు ఇదంతా తెలుగుదేశం వాళ్ళు చేస్తాను. తెలుగుదేశం వాళ్ళు చేయడం ఏంటి, అసలు క్లియర్ కట్గా ఇది ఎక్కడి నుంచి జరిగింది, ఎంతెంత జరిగింది, ఎలా జరిగింది, చేసిన దానికి ఎంత ఇచ్చారు, ఎంత డబ్బులు ఇస్తున్నారు, ప్రజాధనాన్ని ఉపయోగించి వీళ్ళకి శాలరీస్ పే చేసిన అంశం అన్నీ కూడా చెప్తున్నారు. అయితే మొత్తంగా అసభ్య పోస్టులపై ప్రభుత్వం ఉక్కుపాదం నేపథ్యంలో ఇంకా పూర్తి స్థాయిలో డొంక కదలనుందా, ఈ 40 ఛానళ్ళు 400 అకౌంట్ల వ్యవహారం ఇది ఇక్కడితో ఆగుతుందా, అసలు ఇందాక మనం అనుకున్నట్టు ఇప్పుడు వీళ్ళందరూ కూడా మాదేం లేదండి, మేము మార్కెటింగ్ చేస్తున్నాం సబ్జెక్ట్ని, అసలు సేల్స్ ఎగ్జిక్యూటివ్ వేరే ఉన్నాడు, అసలు ఓనర్ వేరే ఉన్నారు అని అంటున్నారు. కాబట్టి ఆ అసలోళ్ళు ఎవరు అన్నది బయటికి రావాల్సి ఉందా, పూర్తి స్థాయిలో అన్ని ఆధారాలతో ఇంకొక వారం 10 రోజుల్లో తేలిపోనుందా, ఇది ఇక్కడితో ఆగుతుందా, లేదంటే ఇప్పటికీ కొంతమంది ప్రవర్తిస్తున్న తీరు ప్రభుత్వాన్ని సవాల్ విసురుతున్నట్టుంది. కాబట్టి మరి ప్రభుత్వం దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తుంది, సజ్జల డైరెక్షన్లో ఏదైతే వైసీపీ సోషల్ మీడియా యాక్షన్ కానీ, వర్ర రవీంద్రారెడ్డి చెప్తున్నటువంటి అంశాలు, లీకులు, ఇవన్నీ కూడా
కడపటు వయా తాడేపల్లి దగ్గర వచ్చి ఆగే అవకాశం. సజ్జల భార్గవరెడ్డి ఆధ్వర్యంలో బూతు నీచ పోస్టులకి సంబంధించి డైరెక్షన్ ఎలా జరిగింది, ఎంతెంత అనేది వర్ర రవీంద్రారెడ్డి చెప్పిన అంశాలు విస్తుగొలుపుతున్నాయి, ఉలిక్కి పడేలా చేస్తున్నాయి యావత్ ఆంధ్రప్రదేశ్ ని. సో ఇది ఇక్కడితో ఆగుతుందా? ఉక్కుపాదం ప్రభుత్వం సీరియస్ గా మోపుతున్న నేపథ్యంలో అసలు సూత్రధారులు పాత్రధారులు బయటకు వచ్చే సమయం దగ్గరలోనే ఉందా? చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు టీడీపీ నుంచి ఎస్పీ సాహిబ్ గారు, జనసేన నుంచి వివేక్ బాబు, అనలిస్ట్ కళ్యాణ్ గుత్తికొండ. అందరికీ స్వాగతం అండి. వివేక్ గారు, అసలు మీతో ప్రారంభిస్తాను. ఎందుకంటే డిప్యూటీ సీఎం గారు పిఠాపురంలో ఏదైతే మాట్లాడిన దగ్గర నుంచి బిగిన్ చేస్తే ఈ రోజు వర్రా రవీంద్రారెడ్డి చెప్తున్న అంశాల వరకు వచ్చి ఆగింది. అసలు ఆయన రోజు సీరియస్ అవ్వబట్టే తన ఇంట్లో కూతుళ్ళు బాధపడ్డారు, ఏడ్చారు అని చెప్పిన అంశం దగ్గర నుంచి ఇది యావత్ ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా ఇది మనకి జరిగింది కదా అని మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు వర్రా రవీంద్రారెడ్డి చెప్తున్న అంశాలు ఎంత ఆర్గనైజ్డ్ గా చేశారు క్రైమ్ అన్నది చెప్తోంది. మేడం, ముందుగా మీకు ప్యానల్ సభ్యులకు అలాగే ఏబిఎన్ వీక్షకులందరికీ శుభోదయం. మేడం, ఇందాక మీరు కోట్ చేసినట్టు పవన్ కళ్యాణ్ గారు తన కుటుంబ సభ్యులు లేకపోతే తన పిల్లల మీద పెట్టిన తర్వాత బాధపడ్డారు, చర్యలు తీసుకున్నారు అని అంటున్నారు. దానికి ఇంకొంచెం యాడ్ చేస్తాను. యాక్చువల్ గా గత 5 ఏళ్ల పాటు మా అధినేత మీద, వారి కుటుంబ సభ్యుల మీద చాలా రకాల డే 1 నుంచి అబ్యూజివ్ కామెంట్స్, నోటితో చెప్పలేని ఉచ్చరించలేని మాటలు, రాసిన రాతలకు సంబంధించి ఆయన మాకు ఇంటర్నల్ గా బహిరంగంగా చెప్పినారు ఒకే మాట, నన్ను ఏమన్నా అన్నా మీరు రియాక్ట్ అవ్వద్దు. బట్ వెన్ కమ్స్ టు పబ్లిక్ విషయానికి వచ్చేసరికి వాళ్ళు నా కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళే, వాళ్ళ మీద ఎలాంటి పడ్డా కూడా నేను ఊరుకోను అనే సంకేతాన్ని గత 5 ఏళ్ల పాటు ఇచ్చారు. అయితే ఇప్పటికీ కూడా తన పిల్లలైనా, తన ఇంట్లో వాళ్ళైనా, బయట ప్రజలైనా ఒకలాగానే చూశారు, ఆయన చూస్తున్నారు కూడా. సో పబ్లిక్ ఇంత ఘోరమైన రాతలు రాస్తున్నారు. ఇది ఇలాగే కంటిన్యూగా వెళితే, పోలీసులు చర్యలు తీసుకోకపోతే కూటమి ప్రభుత్వానికి 164 ఇచ్చిన మ్యాండేట్ కి 151 గత ప్రభుత్వానికి ఇచ్చిన దానికి పక్కన పడేసి 11 ఇచ్చిన దానికి స్పష్టమైన తేడా, ఒక గీత గీసినట్టుగా మనకు ఇచ్చారు. దాన్ని మనం నిలబెట్టుకోవాలి. పాయింట్ నెంబర్ 1. రెండో పాయింట్ వచ్చేసరికి, ఇప్పుడు ఎవరైతే ఈ సోషల్ మీడియా యాక్టివిస్టులు అంటూ వారి సాక్షికి సంబంధించిన మీడియా వాళ్ళని ఎలాగ హీరోచితంగా వాళ్ళను ప్రదర్శిస్తూ రాస్తున్నదో ఒక చిన్న పార్ట్ చూద్దాము. అసభ్యకర పోస్టులు పెట్టారనే నెపంతో సోషల్ మీడియా యాక్టివిస్టులు వర్రా రవీంద్రారెడ్డిని పోలీసులు నెపంతో అంట మేడం. నెపం అంటే ఏంటి? చెయ్యని దాన్ని చేసినట్టుగా చెప్పడం. మన కళ్ళ ముందర కొన్ని వందల వేల పోస్టింగ్స్, 40 ఛానళ్ల ద్వారా 400 మంది యాక్టివిస్టులు, దట్టు ఇది దేశంలో ఎక్కడ జరిగినది నాకు తెలిసి, ఒక ప్రభుత్వ ధనాన్ని డిజిటల్ కార్పొరేషన్ చైర్మన్ కింద హోదా కింద ఇచ్చిన వ్యక్తులని హైర్ చేసుకొని వాళ్లకు మీరు అన్నట్టు 12,000 11,000 అనేది బిగినింగ్ అమౌంట్. లేటెస్ట్ గా మనకు 2021 నుంచి తీస్తే లెక్కలు ఈ రోజు వరకు కూడా కొందరు ఇంకా డిజిటల్ కార్పొరేషన్ చైర్మన్, డిజిటల్ కార్పొరేషన్ లో ఇంకా పనిచేస్తున్నారు. వాళ్ళ శాలరీస్ 63,000 నుంచి 1 lakh వరకు స్టిల్ ఉన్నాయి. అది 11,000 పాత లెక్కలు మనకు మన దగ్గర ఉన్నాయి. మన జీవో ప్రకారం వాళ్ళు ఎవరెవరికి జీతాలు ఇస్తున్నారు వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ తీసాము. సో ప్రభుత్వ డబ్బుని ఒక పార్టీకి వాలంటీర్ల రూపంలో వాళ్ళు వాడుకున్నారు, వారి మీడియాకు వాడుకున్నారు. సంవత్సరానికి 1,500 కోట్ల లెక్కన 2 పేపర్లు వేయించుకుంటూ, అలాగే ఒక పార్టీకి పని చేశారు ప్రభుత్వ ధనంతో వాలంటీర్లు అనే వాళ్ళు. అలాగే ఇదొక ఆర్గనైజ్డ్ క్రైమ్. ఏదైతే ఒక పార్టీకి తిట్టడం కోసం ప్రజల డబ్బుని ఒక పార్టీకి వాడుకోవడం, అది కూడా వ్యక్తిగత దూషణలకి. నాకు తెలిసి ప్రపంచంలో, దేశంలో ఏ రాజకీయ పార్టీ గాని, ఏ వ్యక్తి గాని ఇలాంటి పని చేసినాడు. ఇంత ఘోరమైన రాతలు. నిన్న సిఐడి గారు ఆయన చెప్పిన మాటలు మనము మొదటి నుంచి అనుకుంటాం, మాటలు ఏవి చూపించలేదు వేరు, కానీ అసలు ఆయన కన్ఫర్మ్ చేశారు ఎట్లా జరిగింది ఏంటి. అదే మనం నోటితో ఉచ్చరించలేని మాటలు ఆయన చెప్పడం జరిగింది, మనము చూపించలేకపోతున్నాము. అసలు గత 5 ఏళ్ల పాటు జరిగిన అలాంటి రాతలకి వీళ్ళు ఒక దేశానికి సేవ చేసిన వాళ్ళలాగా, ఆ బార్డర్ లో పోరాడి గాయాలైన వాళ్ళలాగా వీరి మీడియా ప్రొజెక్ట్ చేసే విధానము, వాళ్ళ అధినేత 7 సముద్రాల తర్వాత ఉన్న లాక్కొని పట్టుకొస్తాం ఐపీఎస్ అధికారులను అంటూ ఆయన ఒక బెదిరింపు ధోరణితో మాట్లాడే విధానం ఏం తెలియజేస్తుందంటే, మేము వచ్చే ఒకవేళ పొరపాటున గత 5 ఏళ్ల తర్వాత, వచ్చే 5 ఏళ్ల తర్వాత మేమిగిన అధికారం లేకుంటే నిలబెట్టి రాష్ట్రంలోని ప్రజలని, మిగతా వాళ్ళని ఎవరైనా సరే నిలబెట్టి ముక్కలుగా నరికేస్తామనే సంకేతాన్ని పరోక్షంగా ఇచ్చాడు ఆయన మొన్న ప్రెస్ మీట్ లో.
ఎవ్వరూ చెయ్యలేరు, మేము చేసినన్ని అరాచకాలు వచ్చి 5 ఏళ్ల పాటు ఒకవేళ మేము ఈయన అధికారంలోకి వస్తే మాలాగా ఎవరు చెయ్యలేరు, నిలబెట్టి అంటే పోలీసులు సహజంగా ప్రభుత్వం పక్కన నిలబడతారనే ధైర్యం ఆయనకి. రెండోది, ఈ ప్రభుత్వంలో ఒకవేళ అలాంటి పాయింట్ ఇంకా ఎవరు చేయకండి అనడం పోయి ఇంకా రెచ్చగొట్టే ఏం పర్వాలేదు చూద్దాం అన్నట్టే చేస్తున్నారు. ఒకటి ఇక్కడ ఇంకొక పాయింట్ వివేక్ గారు, ఇక్కడ ఇంకొక పాయింట్, ఇదొక పాయింట్ కోణం అయితే అసలు సొంత కుటుంబ సభ్యులు షర్మిల, సునీత గారి పోస్టింగ్లన్నీ అవినాష్ రెడ్డి కార్యాలయం నుంచి వచ్చినాయట, అది ఓపెన్ చెప్పేస్తున్నారు. ఇప్పుడు అదే చెప్పబోతున్నాను. ఇప్పుడు పబ్లిక్కే అలాంటి రాతలు రాసిన వ్యక్తులు, సొంత చెల్లెలు, ఇద్దరు చెల్లెలు వైఎస్కే పుట్టలేదంటూ రాసిన రాతలు, అలాగే అక్రమ సంతానం లాగా అవి ఇంకా చెప్పలేని మాటలు, వ్యక్తిగతమైన దూషణలు, వేరే మార్ఫింగ్ చేసి వేరే వాళ్ళకి అటాచ్ చేస్తూ రాసిన రాతలు, బాడీ షేమింగ్స్, ఎవ్రీథింగ్ వాట్ నాట్, ప్రతి ఒక్క అంశంలో వారి చెల్లెలు వారిని ప్రశ్నించడం మొదలుపెట్టినప్పటి నుంచి తాడేపల్లి నుంచి వచ్చిన ఆర్డర్స్ ప్రకారం వాళ్ళు రాసిన అకౌంట్ల తాలూకు భావజాలాన్ని నిన్న సిఐడి చీఫ్ గారు కన్ఫర్మ్ చేశారు. మనం ఇన్ని రోజులు అనుకున్నది ఆధారాలతో పోలీసులు ఏదైనా చూపిస్తారు కాబట్టి వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. సిఐడి స్థాయి డిఐజీ స్థాయి వ్యక్తిగా ఉన్న ఐపీఎస్ గారు. అలాగే సొంత చెల్లెల్నే వదలలేదు, సామాన్యుల పరిస్థితి ఏంటి అనేది ఒక క్వశ్చన్ మార్క్ గా పెట్టారు. సొంత చెల్లెల్నే వదలలేదు, అడ్డొస్తే ఎవరిని వదలము, సొంత చెల్లెల్నే వదలినప్పుడు సామాన్యుల పరిస్థితి ఏంటి? అంత స్థాయి ఉన్న వాళ్ళు, కడుపున పుట్టిన ఒక తండ్రి బిడ్డ. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ సున్నితమైన అంశాలని చాలా జాగ్రత్తగా గమనించాలి. సొంత చెల్లెళ్ళని, తోడబుట్టిని, రక్తం పంచుకు పుట్టిన వాళ్ళని ఇంత నీచంగా మాట్లాడారంటే ఎవరంటే వాళ్ళకి ఏం ఉండదు. ఇక ఆ రోజే తల్లి డిబేట్ అయింది. ఆ రోజే ఎప్పుడైతే తెలంగాణ పార్టీని పక్కన పెట్టి, లేకపోతే చెల్లెలు పక్కన నిలబడాలి, సునీత చెల్లెలు ఆమెకు అన్యాయం జరిగింది, బాబాయ్ మర్డర్ కేసు తేల్చండి అని ఎప్పుడైతే చెల్లెలు మా వాయిస్ మొదలు పెట్టిందో, తల్లి కూడా దానికి మద్దతుగా నిలబడిందో, ఆ రోజు నుంచి వాళ్ళిద్దరు కుటుంబ సభ్యులుగా వీళ్ళిద్దరు పక్కన పెట్టేశారు. ఇంకా చెల్లెల మీద విపరీతమైన చెడు రాతలు. సో ఈయన అసెంబ్లీకి వచ్చి వీటినన్నిటిని ఎందుకు నివృత్తి చేయట్లేదు ఇప్పుడు అడుగుతున్నాము. ఇది తప్ప అనేది వచ్చి చెప్పొచ్చు కదా, చెప్పలేని పరిస్థితి. ఎందుకు? అక్కడికి వస్తే 164 సభ్యుల ముందర తల ఎత్తుకోలేడు, ఆధారాలతో అడుగుతారు కాబట్టి ఏదో ఒక సాకు కావాలి కాబట్టి నాకు ప్రతిపక్ష హోదా. మీకు ఇస్తాను. ఒకసారి టీడీపీతో కూడా మాట్లాడదాం. ఎస్పీ సాహెబ్ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. దానికంటే ముందు ఒకసారి ఇంటూరు రవికిరణ్ ఏమన్నాడో నేను ప్లే చేస్తాను. ఎందుకంటే అతను ఇదంతా కూడా మీరు కావాలని చేయిస్తున్నారు అని అంటున్నాడు కదా. సో ఏం చెప్తారు అసలు? ఇదంతా కావాలని టీడీపీ వాళ్ళు చేయిస్తున్నారు, మాతో బలవంతంగా పోలీసులు చెప్తున్నారు కదా అక్కడ ఎలా జరిగింది, మూలమేంటి, ఎవరు చేయిస్తున్నారు, శాలరీ ఎంత పే చేశారు, పట్టుకున్న తర్వాత మీరు చేయించడం ఏంటిది? మేడం, ఇప్పుడు తమ ఇంట్లో కొన్ని చెప్పుకుంటూ వచ్చారు. దాని ముందరకెళ్ళేటప్పుడు తమరికి అదేవిధంగా ప్యానెల్ లో ఉన్నటువంటి సభ్యులకు, ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా నమస్కారాలండి. మీరు వైకాపా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు, ప్రధానంగా ఎవరైతే ఉన్నారో ప్రధాన నాయకుల యొక్క వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి మహిళలను, వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి చిన్న పిల్లలను కూడా వదలకుండా అసభ్యకరమైనటువంటి మార్ఫింగ్ ఫోటోలు పెడుతూ పోస్టులు చేశారు. అంటే వాళ్ళ ప్రధాన ఉద్దేశం ఏంటంటే నైతికంగా వాళ్ళని దెబ్బతీయాలనేటువంటి అంశంతో పాటు ఆ రోజు వైసీపీ సోషల్ మీడియా వికృతంగా పనిచేస్తుందండి. దీనన్నిటికీ మూలాలు ఎక్కడి నుంచి ఉన్నాయంటే తాడేపల్లి ప్యాలెస్ దగ్గర నుంచే కొనసాగుతున్నాయి. ఇప్పుడు నిన్న ఏదో పీవీఆర్ ఐకాన్ థర్డ్ ఫ్లోర్ లోంచి అదంతా అంటున్నారు. అంటే ఇక్కడ కనెక్ట్ అని చెప్పి మేడం, జగనన్న కనెక్ట్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి అఫీషియల్ గా వాళ్ళ సోషల్ మీడియాని ప్రారంభించారు. అప్పుడు 2022లో ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడైనటువంటి భార్గవరెడ్డిని తీసుకురావటం, అదేవిధంగా అతను ఐడ్రీమ్ నుంచి ఒక 40 మందిని, అదేవిధంగా డిజిటల్ మీడియా కార్పొరేషన్ దగ్గర నుంచి ఒక 100 మందిని ఉద్యోగస్తులు తీసుకొని వాళ్ళ చేత మార్ఫింగ్ ఫోటోలు పెట్టిస్తూ, ఇవి కూడా ఏం చేశారంటే సోషల్ మీడియాలో వాళ్ళ ప్రధాన కార్యకర్తల యొక్క ఐడీలు, వాళ్ళ యూఆర్ఎల్ కోడ్స్ తీసుకొని వాటి నుంచి కొన్ని పంపించడం, కొన్ని ఫేక్ ఐడీలు సృష్టించి వాటి ద్వారా మార్కింగ్ చేసినటువంటి ఫోటోలు పంపించడం మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం. గతంలో డిబేట్ లో కూడా మనం లేదండి గవర్నమెంట్ వీళ్ళకి డబ్బులు పే చేస్తుందంటే నిజమా అని మీరు క్వశ్చన్ కూడా వేశారు మమ్మల్ని. మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా అన్నారు. ఖచ్చితంగా ఉన్నాయండి, వస్తాయి వెలికి తీస్తామన్నాం. దీంతో ప్రధానంగా ఏమైపోయిందంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెట్టలేకపోయారు. ఇప్పుడు రవికిరణ్ కాదండి, ఉదయ్ అనే ఒక అతను ఉన్నాడు, అదే విధంగా సుబ్బారెడ్డి అనేటువంటి ఒక అతను,
ఎవరైతే వీళ్ళందరూ కూడా గ్రూప్ గా చేసేసి వీళ్ళు ఏం చేస్తారంటే ఈ సజ్జల భార్గవ రెడ్డి దగ్గరికి వచ్చేటువంటి ఫోటోల్ని అవి మార్కింగ్ చేసి వీళ్ళు ఏదైతే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి మొబైల్స్ ద్వారా షేర్ చేస్తారు. ఇవన్నీ కూడా గ్రామీణ స్థాయి దగ్గర నుంచి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అందరికీ షేర్లు చేయటం, ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసేసి, ఫేక్ వాట్సాప్లు క్రియేట్ చేసేసి, ఫేస్బుక్ ఐడీలు వీటన్నిటిలో కూడా మార్కింగ్ చేసేసి పెద్ద ఎత్తున ఏదో ఒక విధంగా ప్రతిపక్ష నాయకులను వ్యక్తిగతంగా హననం చేస్తే మాత్రమే కట్టడి అవుతారని చెప్పి వాళ్ళు భ్రమపడ్డారు. కానీ సోషల్ మీడియా అనేది ఒక గొప్ప ఆయుధం అండి. మేము చాలా సందర్భాల్లో మా అధినాయకుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి మాట్లాడుతూ సోషల్ మీడియాలో వైకాపా పార్టీ వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు కామెంట్లు పెడుతూ మా కుటుంబాల మీద, మా కార్యకర్తల కుటుంబాల మీద, నాయకుల మీద అసభ్య పదజాలంతో వాళ్ళు పోస్టులు పెడుతున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. మేము అధికారంలోకి వస్తే మీ తోట తీస్తామన్నారు. నేను కొన్ని ఉదాహరణలు కూడా చెప్పగలను. ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి అంశాలు, ఆయన జైల్లోకి వెళ్ళినప్పుడు కానీ, లేదు నారా లోకేష్ గారు ఆయన పాదయాత్ర చేసేటప్పుడు కూడా చాలా అసభ్యకరమైనటువంటి, జుగుప్సాకరమైనటువంటి వ్యాఖ్యలు పెడుతూ వీళ్ళు పోస్టులు చేశారండి. మేము పైపెచ్చు ఆ రోజు డీజీపీ గారి దగ్గరికి కానీ, జిల్లాలో ఉన్న ఎస్పీల దగ్గరికి కానీ వెళ్ళి ఈ విధంగా వైకాపా పార్టీ సోషల్ మీడియాలో వస్తుందంటే వాళ్ళు పెద్దగా పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. మేము చాలా సందర్భాల్లో కొన్ని వేల కంప్లైంట్లు ఇచ్చామండి. మీరు చూసే ఉండొచ్చు. నేను అడిగింది ఇప్పుడు ఇంటూ రవికిరణ్ ఒకసారి చెప్తాను చూడండి. నేను చెప్పని మాటల్ని చెప్పినట్టుగా రిపోర్ట్ లో రాసి నా సంతకాలు తీసుకున్నారు. మధ్యవర్తుల సమస్యలో విచారణ జరగలేదు, అసలు మధ్యవర్తులే లేరు, వాళ్ళందరూ వాళ్ళు ఏదో రాసేసుకున్నారు. దాని మీద నా సంతకాలు చేసుకున్నారు. ఎలా నుంచో కోర్టుకి వెళ్ళి చెప్పుకోమన్నారు. ఇక్కడ ఇంతే సంతకాలు పెట్టాలని అదంతా బలవంతంగా తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీకి అమ్ముడు పోయారు. తెలుగుదేశం పార్టీకి అమ్ముడు పోయారు. విన్నారు కదా, ఇంత కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. వదిలేసేయండి, మీరు పోలీసులు కంప్లైంట్లు పెట్టారా, అవన్నీ అయిపోయినాయి, ఇంకా ప్రభుత్వం మారిపోయింది, తీర్పు ఇప్పుడు ప్రెసెంట్ కన్ఫైన్ అవ్వండి. ఇంత క్లియర్ కట్ గా అంటే నేను అనేది మనకి టైం ఉన్నప్పుడు లిమిట్ టైంలో మీరు మళ్ళీ పాత విషయాలు చెప్తే ఇప్పుడు ప్రెసెంట్ థింగ్స్ మనం డివేట్ అవుతున్నాం. ఇలా జరుగుతున్నప్పుడు క్లియర్ కట్ గా పోలీసులు వచ్చి అతను ఇచ్చినవి అన్ని చెప్పి అసలు క్రైమ్ ఎలా జరిగింది, ఎక్కడి నుంచి ఆపరేట్ చేశారు, అవినాష్ రెడ్డి కార్యాలయం నుంచి ఇలా జరిగింది, లేకపోతే పలానా వ్యక్తి ఇలా చేశాడని చెప్తున్నప్పుడు వాళ్ళు ఇంకా మీ మీదే బరితెగించి అలా మాట్లాడుతుంటే దీన్ని ఏంటి మీరు ఎంత సీరియస్ గా తీసుకున్నారు? ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి కూడా సోషల్ మీడియా కార్యకర్తలందరూ కూడా ఎదురు తిరగండి, మీకు మేము అండగా ఉంటామంటున్నారు. నేను జగన్మోహన్ రెడ్డి గారిని క్వశ్చన్ వేస్తున్నానండి. సోషల్ మీడియాలో మీ కార్యకర్తలు ఏం పోస్టులు పెట్టారో ప్రజలకు చెప్పండి. ప్రజలు యాక్సెప్ట్ చేస్తారేమో చూడండి. వాళ్ళ తల్లి మీద, చెల్లి మీద అసభ్యకరమైనటువంటి పదజాలం పెట్టారండి. నేను వాళ్ళని రెచ్చగొడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఏంటంటే మీరు పెట్టండి, ఏం ఇబ్బంది లేదు, నేను చూసుకుంటానని చెప్పి రెచ్చగొట్టడం వల్లే వీళ్ళందరూ బయటకు వచ్చి వాళ్ళ ఇష్టానుసారంగా పోస్టులు పెట్టుకుంటా వచ్చారు. ఇక్కడ అరెస్టులు చేస్తూ ఉన్నారు. దీంతో పాటు ప్రధానంగా ఏంటంటే అసలు వీళ్ళు అరెస్ట్ చేసిన వాళ్ళందరూ కూడా ఈ మూలాలు జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ దగ్గర నుంచి వస్తున్నాయి అంటున్నారు. మీరు ఇందాక చెప్పారు ఒక ఐకానిక్ బిల్డింగ్ దగ్గర నుంచి అక్కడి నుంచి వస్తున్నాయి అంటున్నారు. వీళ్ళందరికీ సూత్రధారి పాత్రధారి ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారే. జగన్మోహన్ రెడ్డి గారే పెంచి పోషించాడు వీళ్ళందరినీ కూడా. సోషల్ మీడియాలో అధికారం ఉందని చెప్పి సోషల్ మీడియాలో వాళ్ళు వచ్చినట్టు వాళ్ళు విర్రవీగి పోస్టులు పెడుతూ ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే అవినాష్ రెడ్డి పిఏ, భారతీ రెడ్డి పిఏ వీళ్ళిద్దరూ డీకోడ్ అయిపోయి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మార్పింగ్ చేస్తూ ఫోటోలు పెట్టి పెద్ద ఎత్తున ఇష్యూలు చేశారండి. నిన్న కోయ ప్రవీణ్ గారు ఏమన్నారంటే, ఏమండి సభ్య సమాజం తలదించుకునే విధంగా వీళ్ళు పోస్టులు పెట్టారు, నేను కొన్ని చదవాలంటే నా సంస్కారం అడ్డం వస్తుంది. ఏదో గతంలో చూసామండి పిశాచాలు, రాక్షసులు ఈ విధంగా ఇట్లా చేసేవాళ్ళు ఈ విధంగా వికృతికి ఆడారు. దాదాపు మేము చెప్పిన దాంట్లో ఏంటంటే ఒక 40 మంది మాకు ఇప్పుడు వీళ్ళు చదువుతున్నారు. దీంతో పాటు 400 అకౌంట్లు బయటకు వచ్చి మేము విస్తృతంగా లోతుగా దర్యాప్తు చేస్తే ఇంకా చాలా మంది బయటకు వస్తారంటున్నారు. నెక్స్ట్ సజ్జల భార్గవ రెడ్డి దగ్గరికి కూడా వెళ్తారండి. నేను ఏమంటానంటే అరే మీ ఇష్టం వచ్చినట్లు మీరు కామెంట్ పెట్టేసేసి వీళ్ళు ఏమి చేయలే అని చెప్పి ఉదాసీనతో మరలా ఏదైతే ఈ 4 నెలల నుంచి చూడండి అండి చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ప్రెస్ మీదలోకి వచ్చేసి లేదండి వ్యక్తిగత ఈ కార్పణ్యాలు ఇవ్వద్దు, మనం ఖచ్చితంగా రాష్ట్రాన్ని అభివృద్ధి దశగా అందరికి తీసుకెళ్దాం, ఇవన్నీ వదిలేసేయండి. దాన్ని అలుసుగా తీసుకుని వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇంకేముంది ఇక వీళ్ళేం అరెస్ట్ చేయలే అని చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారు. దాని పర్యవసానమే ఇప్పుడు ఏంటంటే పాపం పండిందండి. మేము చెప్పేది ఏంటంటే ఏదైతే మీరు పోస్టులు పెట్టారో ఆ పోస్టులకు సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నాయి. ఏదైతే ఫేక్ ఐడీలు క్రియేట్ చేశారో ఆ ఐడీలకు సంబంధించి వీళ్ళు లొకేషన్లు ఉంటాయండి, గూగుల్ లొకేషన్స్ అవన్నీ కూడా ఉండే వీళ్ళందరూ దాంట్లో ఏదైతే ఆ దర్యాప్తులు ఇవన్నీ భాగం చేశారో వాళ్ళు తీసుకున్నారు కూడా సీన్స్ మొత్తం కూడా. ఇప్పుడు తప్పించుకోవడానికి ఏముందండి, జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చేసి పదే పదే వాళ్ళని రెచ్చగొడుతున్నాడు. అంటే ఏంటి, మీరు ఇంకా చేయండి మేము అండగా ఉంటామని చెప్పి. ఇప్పుడు శ్రీరెడ్డి వచ్చేసింది బయటకు వచ్చి దండం పెడుతుంది. లేటెస్ట్ పోస్ట్ చూసారా, ఇందులో జర్నలిస్టులకు సంబంధించిన ఇన్వాల్వ్మెంట్ ఎవరెవరు ఎంత పేమెంట్లు తీసుకుంటున్నారో చెప్పింది. అది లేటెస్ట్. అవునండి
నేను అనేది ఏంటంటే డిజిటల్ కార్పొరేషన్ దగ్గర నుంచి దాదాపు ఒక 100 నుంచి 200 మందికి వాళ్ళకి అమౌంట్లు వెళ్ళాయండి. దీంతో పాటు ప్రధానంగా ఏంటంటే వీళ్ళకి లోకల్లో ఉండేటువంటి జిల్లా కన్వీనర్లు ఉంటారు, వాళ్ళకి క్యాష్ అమౌంట్ ఇవ్వటం, దీంతో పాటు వాలంటీర్లు కూడా దీంట్లో ఉపయోగించుకున్నారండి. వాలంటీర్ల పాత్ర క్రియాశీలకం. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ ఫోన్లు వాడేటువంటి నెంబర్ల మొత్తం కూడా వీళ్ళు అప్డేట్ చేసి వాళ్ళకి ఇచ్చారు. వీళ్ళకి అసలు వీళ్ళకి ఇష్టమున్నా లేకపోయినా కానీ దాంట్లోకి ఇలా పోస్టులు బలవంతంగా పెట్టేసేవాళ్ళు అండి. ఆ గ్రూప్ లో చూసేవాళ్ళు అన్ని కూడా. అసలు గ్రామీణ ప్రాంతాల్లో అయితే దాదాపు లక్షల సంఖ్యలో మొబైల్ ఫోన్లు నెంబర్లు దొంగలించారు. మనం గతంలో కూడా మాట్లాడుకున్నప్పుడు ఈ ఫోన్ నెంబర్లను ఏం చేస్తారంటే, లేదండి వీళ్ళు ఈ సోషల్ మీడియాలో ట్యాగ్ చేస్తా అసభ్యకరమైనటువంటి పోస్టులు పెడుతున్నారు. దీంతో పాటు ఇంకొక అంశం కూడా ఉందండి. అసలు తెలుగుదేశం పార్టీ కొన్ని ఏదో చేసేసారని చెప్పి మా వాళ్ళ పేర్లు కొన్ని క్రియేట్ చేసి కూడా పెట్టారు. మీరు వంగలపూడి అనిత గారికి సంబంధించినటువంటి అంశం తీసుకుంటే హోమ్ మినిస్టర్ గారి విషయంలో ఆమె మీద అసభ్యకరమైనటువంటి కామెంట్లు పెడుతూ, ఆమె ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా కానీ ఆమెను ద్వేషిస్తూ చాలా కామెంట్లు పెట్టారు. తర్వాత మా ఎమ్మెల్సీ విజయవాడలో ఉన్నటువంటి మా ఎమ్మెల్సీ గారి మీద ఆమె మీద కూడా వికృతమైనటువంటి పోస్టులు అండి. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మార్కింగ్ చేస్తూ, ఆ ఫోటోలు మార్కింగ్ చేస్తూ ఇవన్నీ చేశారు. ఇవన్నీ చేసినా కూడా మా అధినాయకుడు ఏమనేవాళ్ళంటే, లేదు వాళ్ళు చేస్తున్నారు అందుకని మనం ప్రత్యామ్నాయంగా ఏదో చేయాలని కాదు, ఖచ్చితంగా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ మీద చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా అదే విధంగా చేశారండి. దీంతో పాటు ప్రధానంగా చూడండి, పవన్ కళ్యాణ్ గారి యొక్క కుటుంబ సభ్యుల మీద మార్కింగ్ చేస్తూ వాళ్ళ పిల్లల మీద ఫోటోలు పెట్టినప్పుడు కూడా ఆయన కంటతడి పెట్టుకున్నాడు. కంటతడి పెట్టుకొని వాళ్ళ వ్యవహారం చేల్చాలి అని చెప్పి ఆయన నిసిగ్గా చేస్తున్నటువంటి పోస్టులు నిలదీస్తూ ఆయన మీటింగ్ లో కూడా చెప్పారు, ఇదిగోనండి ఈ విధంగా న్యాయమైన ప్రజలు మీరు ఆలోచించండి, ఈ విధంగా చేయొచ్చు అని చెప్పి. ఖచ్చితంగా ఇప్పుడు ఏంటంటే అత్యవసరంగా నిన్న మొన్న వైకాపా పార్టీ అధికారికంగా వాళ్ళ కార్యాలయంలో మీటింగ్లు జరిగినాయండి. మన వైకాపా సోషల్ మీడియా కార్యకర్తల పోస్టులు అవి మొత్తం బయటకు వస్తున్నాయి. ఇప్పుడు అట్లా ఏ విధంగా చేయండి అంటే కొన్ని అకౌంట్లు డిలీట్ చేయడానికి, కొన్ని అకౌంట్లు ఏంటంటే అసలు మాయ కాదు మేము ఎవరెవరో పెట్టారని చెప్పి పోలీసుల దగ్గర చెబుతున్నారు. సో దీంతో ఏంటంటే మీరు గమనించే ఉంటారండి, కొంతమంది ఎవరైతే పనికి మాలినటువంటి జర్నలిస్టులు ఉన్నారో వాళ్ళను కూడా తీసుకొని వాళ్ళ చేత సాక్షి ఎందుకు శ్రీరెడ్డి మీద వైసీపీకి లవ్ లెటర్ అంటూ ఏ జర్నలిస్టులు ఎంతెంత తీసుకున్నారు, దీని వెనకాల ఎంత పుచ్చుకున్నారు అవి కూడా ఆవిడ వీడియో రూపంలో చెప్తుంది. వీడియోలు ప్లే చేయలేను ఎందుకంటే ఆవిడ వీడియోలన్నీ సంస్కారవంతంగా ఉంటాయి, నా వల్ల కాదు ఆ వీడియోలు ప్లే చేయటం. కానీ ఆవిడ వీడియోల్లో అన్ని కూడా జర్నలిస్టులు ఎంతెంత ఎక్కేశారో కూడా చెప్పేసింది ఆవిడ ఈ పనిలో. కళ్యాణ్ గుత్తికొండ గారు ఉన్నారు, లిస్ట్ మాట్లాడదాం. కళ్యాణ్ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఒకళ్ళేమో బాబు తప్పైపోయింది, దండం పెట్టి పేరున సారీలు చెప్పి వాళ్ళు చేయమంటేనే చేశాము తప్పైపోయిందని ఒకళ్ళు అంటారు. ఇంకొకళ్ళు అవినాష్ రెడ్డి కార్యాలయం నుంచి వచ్చింది, లేదా మాకు ఇంత డబ్బులు ఇచ్చారు మాకు చేయమంటే చేసాం, పాపం మా ఎగ్జిక్యూటివ్ లాగా అనమాట, వీళ్ళంతా సేల్స్ ఎగ్జిక్యూటివ్ లాగా దండం పెట్టి తప్పైపోయింది స్వామి వాళ్ళు పెట్టమంటే పెట్టామనండి. ఇంకొకళ్ళు ఏమో అసలు ఇదంతా తెలుగుదేశమే చేయిస్తుందని ఇంకొకళ్ళు. అంటే అసలు వేరియేషన్స్, ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ ఎలా జరిగింది అనేది ఒక్కొక్క లింకు దానికి తాలూకా ఆధారాలు బయటకు వస్తుంటే పోనీ సరే కాసేపు నిజంగానే వీళ్ళని సేల్స్ ఎగ్జిక్యూటివ్ వాళ్ళు పెట్టమంటే పెట్టారని అనుకుందాం, ఆ మాస్టర్ బ్రెయిన్ ఆ మాస్టర్ మైండ్ ఎవరైతే ఆ సూత్రధారులు ఉన్నారో ఎంత నీచంగా ఆలోచించారన్న మైండ్ సెట్ కనపడుతుంది కదా ఎవరు చేయించారు అనేది ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్. జిజన్ గారు, ముందుగా మీకు ప్యానల్ లో ఉన్న పెద్దలు సాయబ్ గారికి, వివేక్ గారికి, అలాగే ఏబిఎన్ ప్రేక్షకులకి అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మనం ఇప్పుడు యాక్చువల్ గా సోషల్ మీడియా అనేది యాక్చువల్ గా చెప్పాలంటే ఆధునిక టెక్నాలజీ పౌరులకు లేకపోతే ప్రజలకు తమ వ్యక్తిగత విషయాలు కానీ లేకపోతే వివిధ సామాజిక, ఆర్థిక, రాజకీయ, పాలనాపరమైన అంశాల మీద తమ స్పందనల్ని, అభిప్రాయాల్ని, విశ్లేషణల్ని అందించడానికి ప్రతి పౌరుడికి అందుబాటులోకి వచ్చిన ఒక సాధనం. అయితే దురదృష్టవశాత్తు ఏం జరుగుతుందంటే ఇప్పుడు నేను చెప్పడానికి ఏమి వెనకాట్లేదు, వైసీపీ పార్టీ అనే దానికన్నా కూడా మనం వైసీపీ పార్టీ అని చెప్పొచ్చు మేడం. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం లేకపోతే నన్ను డిఐజీ గారు చెప్పిన దాని ప్రకారం ఇంతకన్నా నీచాకి నీచమైన, ఇంతకైనా చీప్ ట్రిక్ అనేది ఇంకా ఏం ఉండదు. కాబట్టి మనం దాన్ని వైసీపీ పార్టీ అనే దానికన్నా కూడా వైసీపీ పార్టీ అని క్లియర్ గా చెప్పొచ్చు మేడం. ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే సభ్య సమాజంలో కానీ లేకపోతే అసలు రాజకీయాల్లో కానీ ఇలాంటి వ్యక్తులు లేకపోతే ఇలాంటి పార్టీలు ఉండటం అనేది భారతదేశ ప్రజాస్వామ్యానికి ఏ రకంగానూ మంచిది కాదు మేడం, సమాజానికి అసలు మంచిది కాదు. ఈ విషయాన్ని పర్టికులర్ గా ప్రజలు ఆల్రెడీ డిసైడ్ చేసి చెప్పేశారు. ప్రజలు మీరు అసలు పాలనలోనే కాదు ప్రతిపక్షంలో కూడా ఉండడానికి అర్హులు కాదు అని చెప్పి స్పష్టమైన తీర్పిచ్చి కూర్చోబెట్టేశారు.
సరే ఇంకా వాళ్ళు దాన్ని కవర్ చేసుకోవచ్చు, మాకు 40% ఓట్లు వచ్చినాయి, అయ్యొచ్చు అని. సరే, ప్రజల్లో ఎప్పుడు కూడా డివిజన్ ఉంటుంది, గుడ్ బ్యాడ్ రెండు సైడ్లు డివిజన్ ఉంటుంది, కానీ మెజారిటీ ప్రజలు అయితే స్పష్టంగా తీర్పిచ్చేస్తారు. అయితే ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ సోషల్ మీడియాని ఎలా దుర్వినియోగపరిచింది ఆల్రెడీ మనం చూసాం. దాని గురించి నేను చెప్పదలుచుకోలేదు. దీనికి చెప్పుకుంటూ పోతే మనం గంటలు చెప్పుకోవచ్చు. ఆల్రెడీ మనం ఎగ్జాంపుల్ నేను డిఐజీ గారు అఫీషియల్ గా ఆయన ఆధారాలతో సహా ఆయన దాదాపు గంట సేపు ప్రెస్ మీట్ లో ఆయన పేర్లు చదివి అసలు మోడస్ ఆఫ్ ఆపరేషన్ ఎలా జరిగింది, దీని వెనకమాల ఉన్న పాత్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు అది క్లియర్గా చెప్పేశారు. ఇది కదా చూస్తే అన్ని వేళ్లు కూడా చూపిస్తుంది ఎక్కడ అంటే తాడేపల్లి ప్యాలెస్. తాడేపల్లి ప్యాలెస్ లో జగన్మోహన్ రెడ్డి గారి మీద స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి ఈ నాయకత్వంలో జరిగిందని క్లియర్ చెప్పొచ్చు. ఇక్కడ నేను ఇంకొక ఉదాహరణ చెప్పగలిసాను మేడం. నేను వ్యక్తిగతంగా గత 15 ఏళ్లుగా నేను సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటాను. నేను చాలా చెప్తాను మేడం, నా పోస్టులు ఇప్పటికీ ఉన్నాయి. 15 ఏళ్ల నుంచి నా వాళ్ళ మీద నా పేరుతో నా సొంత పేరుతో వెరిఫైడ్ అకౌంట్ తో ఉన్నాయి. ఒక్క పోస్ట్ అయినా కానీ లేకపోతే ఒక్క మాట అయినా కానీ ఒక స్థాయికి మించి అసభ్యంగానో అసత్య ప్రచారాలు చేస్తారో విద్వేషపూర్వకంగానో ఉంది అనుకుంటే దాన్ని ఎవరైనా నిరూపించుకోవచ్చు మేడం. దీన్ని ఎగ్జాంపుల్ చెప్పగలిసారు మేడం. అంటే ఇక్కడ పార్టీల మోడస్ ఆఫ్ ఆపరేషన్ కూడా మనం చూసుకోవాలి మేడం. చంద్రబాబు నాయుడు గారేమో ఒక సందర్భంలో మహానాడులో వాళ్ళ పార్టీ నాయకుడు కొంచెం ఒక స్థాయి దాటి ఆవేశంగా మాట్లాడుతుంటే వెంటనే మైక్ తీసుకుని కట్ చేసి మీరు అలా మాట్లాడకూడదు, మనం అలా చేయకూడదు, మనకు ఆ సభ్యత కాదు అని చెప్పి ఖండించిన సందర్భాలు మనం చూసాం. అదే సందర్భంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పలు సందర్భాల్లో మంత్రుల స్థాయిలో వ్యక్తులు కూడా ఒక స్థాయి దాటి విమర్శలు చేస్తాంటే నవ్వుకుంటూ చిక్కటి చిరునవ్వులు చూస్తున్న సందర్భాలు మనం రకరకాల సందర్భాల్లో చూసాం. ఇక సోషల్ మీడియా విషయానికి వచ్చేసరికి మీరు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న వర్రా రవీంద్రారెడ్డి, ఇంటూరు రవికిరణ్ ఇవన్నీ చాలా చెప్పాలంటే మాత్రం ఇవన్నీ చాలా బాతు బచ్చాలు అంటారు చూడండి మేడం. అందుకే అదే అంటున్నాను, అసలు వాళ్ళు ఉన్నారు వీళ్ళంతా పోనీ వాళ్ళు చెబితే చేసామని జీతాల కోసం కృతిపడి చేసిన బ్యాచ్ అనే చెప్పుకోవచ్చు మేడం. ఇక్కడ మనం చెప్పాలి అంటే దీనికన్నా పెద్దది ఒకటి గుర్తు చేయదలిచాను మేడం. మీరు ఎప్పుడైనా వైసీపీలో నెంబర్ 2గా ఉన్న రాజ్యసభ పక్ష నేత లేదా పార్లమెంటరీ నేతగా ఉన్న విజయసాయి రెడ్డి గారి ట్విట్టర్ హ్యాండిల్ ఎప్పుడు చూసారా మేడం? అబ్బో అసలు ఇక బాబోయ్ తలకాయ పోటు వస్తుంది. అది అసలు ఒక ఎంపీ స్థాయి వ్యక్తి, ఆయన ఎథిక్స్ కమిటీకి కూడా చైర్మన్ గా చేసిన వ్యక్తి, పార్లమెంటరీ ఎథిక్స్ కమిటీగా చైర్మన్ గా చేసిన వ్యక్తి, లేకపోతే ఎథిక్స్ కమిటీ మెంబర్ గా చేస్తున్న వ్యక్తి ఆయన ట్విట్టర్ హ్యాండిల్ నిజంగా ఆయన కుటుంబ సభ్యులు గాని ఆయన భార్య పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ పిలుస్తారు రాము చంబా ఏంటో అదేంటో మరి ఆయనకి ఏదో బొడ్డుకోసి పేరు పెట్టి కానీ ఎవరన్నా కానీ ఆయన ట్విట్టర్ హ్యాండిల్ కనుక చూస్తే నిజంగా వాళ్ళంతా కూడా చిన్నపిల్లలు కూడా వాళ్ళ మనవల వయసులో ఉన్న వాళ్ళు కూడా సిగ్గుతో తల ఉంచుకుంటారు. అంత దారుణంగా సభ్యంగా ఉంటుంది. ఒక ఎంపీ స్థాయి వ్యక్తి, ఒక నెంబర్ 2లో ఉన్న వ్యక్తి అలా బిహేవ్ చేస్తే ఇక సోషల్ మీడియాలో చిల్లర డబ్బుల కోసం ఆశపడి ఒకటండి. ఇప్పుడు వీళ్ళందరూ చెప్తున్నారు కదా, ఇప్పుడు వర్ర రవీంద్రారెడ్డి ఉన్నాడు, భారతి గారు సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేసిన వ్యక్తిని తీసుకెళ్లి డిజిటల్ కార్పొరేషన్ నుంచి జీతాలు ఇచ్చేసి ఈ పోస్టులు పెట్టించారు అంటే ఇంక ఇలాంటి వాళ్ళు వాళ్ళ ఇళ్లలో పనిచేస్తున్న వాళ్ళు లేదా పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా రిక్రూట్ చేసినట్టు కదా. వీళ్ళందరూ బయటకు వస్తారా? అసలు బయటకు వస్తారా? వీళ్ళే బలవుతారంటారా? ఇది ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద ఉన్న బాధ్యత అదే మేడం. యాక్చువల్ గా ఇప్పుడు నేను సాహెబ్ గారిని కానీ వివేక్ గారు కానీ వాళ్ళిద్దరూ కూడా 2 పార్టీల ప్రతినిధిగా ఉన్నారు. ఆ 2 పార్టీలు వాళ్ళ అధికారంలో భాగంగా ఉన్నాయి. వాళ్ళ నెత్తిన ప్రజలు బహుత్తరమైన బాధ్యతను నెత్తిమీద పెట్టారు. ప్రజలు వాళ్ళకి అధికారం ఇచ్చింది. మళ్ళీ నేను చెప్తున్నాను మేడం, ఇంతకుముందు డిబేట్ లో కూడా చెప్పాను, ప్రజలు వాళ్ళకి అధికారం ఇచ్చింది కేవలం అభివృద్ధి సంక్షేమం చేయమని కాదు. ఈ దఫా అధికారం ఇచ్చింది గత ప్రభుత్వంలో జరిగిన అరాచకాల్ని తప్పుల్ని సరిదిద్ది దాని కట్ట శిక్షలు విధించమని కూడా వాళ్ళకి బాధ్యత అప్పచెప్పారు. ఆ విషయం ఆ 2 పార్టీలు అధినాయకులు కానీ ప్రభుత్వంలో భాగం ఉన్న వాళ్ళు కానీ కరెక్ట్ గా గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు ఇప్పుడు డిజిటల్ కార్పొరేషన్ ద్వారా ఇంతమందికి ఉద్యోగాలు ఇప్పించి ఇప్పటికీ చెప్తున్నారు. యాక్చువల్ గా నేను గత 2-3 వారాలుగా మీడియా పేరుతో సహా లిస్ట్ చెప్తాను ఎవరికి ఎంత జీతాలు పడుతున్నాయని. స్టిల్ ఈ రోజుకి పడుతున్నాయి. ప్రభుత్వం మరి 3-4 నెలలు 5 నెలలు అయినా కానీ ఈ రోజుకి జీతాలు పడుతున్నాయి అని చెప్పి క్లియర్ గా చెప్తున్నారు. మరి ప్రభుత్వానికి చెవగుట్లు ఎట్లా ఉండలేదా? మేడం ఇది 13,000 లెక్క పాతే 63,000 నుంచి ₹1,00,000 దాకా వెళ్తున్నాయి, 1,00,000 కూడా పడుతున్నాయి. ఇంకోటి ఏంటంటే ఇంటూరు రవికిరణ్ అనే మనం గత గుర్తు చేసుకుంటే 2014 నుంచి 2019 మధ్యలో కరెక్ట్ గా సంవత్సరం గుర్తులేదు కానీ ఆ తరంలో పెద్దల సభని అశ్లీలంగా చిత్రీకరించి కార్టూన్ వేసి
ఆ కేసులో అరెస్ట్ అయిన విషయం నాకు గుర్తుంది. మళ్ళీ రిపీటెడ్ గా సిమిలర్ టైప్ ఆఫ్ క్రైమ్ చేస్తుంటే అతని మీద ప్రభుత్వం గానీ పోలీస్ డిపార్ట్మెంట్ గానీ ఒక 41 నోటీస్ ఇచ్చేసి లేకపోతే ఒకసారి విచారణకు పిలిచేసి వదిలేస్తారా? మళ్ళీ అచ్చోసిన ఆంబోతులాగా సమాజం మీద మీరు ఎట్లాగే బూతు బొమ్మలు వేసుకుని ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టిందని ప్రద్దాకా 41 నోటీసులు ఇచ్చేసి వదిలేస్తారా? సాహెబ్ గారు మీరు ఆన్సర్ చేయండి. అసలు ఫస్ట్ ఎంతసేపు మనం వాళ్ళు అంటున్నాం కానీ వీళ్ళు చెప్పిన అంశాల మీద చర్యలు లేకపోతే మీ ప్రభుత్వం ఉండి కూడా ప్రజలు కొంత ఏంట్రా ఇదని అనుకునే అవకాశం ఉంది కదా. ఆన్సర్ చేయండి. మిత్రులు చెప్పుకుంటా వచ్చినట్టు కొన్ని విషయాలు జరిగినాయి. మేము కూడా ఏంటంటే సమన్వయంతో ముందరకెళ్దాము అనుకున్న పరిస్థితులు. వాస్తవంగా ఏదైనా ఒక కేసును లేదండి. ఇక్కడ జరగాల్సింది ఏంటంటే ఏదో ఒక ఆర్గనైజింగ్ గా వాళ్ళు వర్క్ చేశారు. ఆర్గనైజింగ్ గా వాళ్ళందరూ కలిసి సోషల్ మీడియాలోనే కాదండి, చాలా మంది మా కార్యకర్తల మీద ఎటాకులు కూడా చేశారు. ఇవన్నీ బయటకు తీస్తున్నామండి. వాళ్ళ మీద దర్యాప్తులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఏదైతే వర్రా రవీంద్రారెడ్డి అని అతను తప్పించుకోవడానికి లేదు, కోర్టులో బెయిల్ తెచ్చుకోవడానికి అవకాశం లేదు. వాళ్ళ బ్యాచ్ 40 మందిని అరెస్ట్ చేయగలిగామంటే 40 మంది మీద చర్యలు తీసుకోబోతున్నామంటే ఖచ్చితంగా ఈ 4 నెలల నుంచి ఒక వర్క్ దీని వెనక సిఐడి వాళ్ళు వర్క్ చేశారండి. పోలీస్ ఆఫీసర్ కొంతమంది వర్క్ చేశారండి. వాళ్ళు ఏదైతే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక కార్యకర్త జడ్జి గారి ముందుకెళ్ళి ఏం లేదండి అదేదో చిన్న పోస్ట్ వేరే వాళ్ళు షేర్ చేశారని తప్పించుకోవడానికి ఇక్కడ లేదు. పెద్ద విషయం చెప్తానండి. ఈ రోజు నేషనల్ మీడియాలో చాలా ప్రముఖంగా వచ్చిన వార్త ఇది. ఏమని? రిలయన్స్ RIL to pump 65 crores into AP for 500 biogas plants. అంటే ఆంధ్రప్రదేశ్ లో రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీ పెట్టుబడులు 65,000 కోట్లతో రాష్ట్రంలో 500 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్ 2.5 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. అంటే ఒకటి, మీరు ఎంతసేపు మేము పెట్టుబడులు తెచ్చాం చూడండి ఉద్యోగాలు తీసుకొచ్చాం అని చప్పట్లు కొట్టుకోమంటారా? ప్రతిష్టను దెబ్బతీసి వాళ్ళు ఇట్లా అనమంటారా? వాళ్ళు మీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు. మేడం ఒక్కసారి ఆ విధంగా కట్టడి చేయడానికి మేము చర్యలు తీసుకున్నాం. ఒక్కసారి వీళ్ళు వైఎస్ఆర్సీపీ అఫీషియల్ సోషల్ మీడియాలో వాళ్ళు ఏమని పెట్టారో చూడండి. ఎక్కడి నుంచి మీరు కార్యకర్తలు ఎవరైనా కానీ పోస్టులు పెట్టదలుచుకుంటే డైరెక్ట్ నా ఖాతా నుంచే పెట్టమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరికీ అవకాశం ఇస్తున్నారంటే అవును, మీకు సవాల్ విసురుతున్నారు కదా, తగ్గినట్టు చర్యలు తీసుకుంటున్నట్టు ఎక్కడన్నా ఒకసారి కళ్యాణ్ గారు ఏంటండి చెప్తున్నారు? ఇక్కడ నేను ఇంకోటి గుర్తు చేశాను మేడం. జగన్మోహన్ రెడ్డి గారు సవాల్ విసురుతారు. ఎందుకు విసురుతారంటే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో సాక్షాత్తు ఢిల్లీ రాష్ట్రపతి భవనం ముందు నుంచి 36 మంది ఒకే కులానికి చెందిన సిఐల్ని డిఎస్పీలుగా ప్రమోట్ చేశారు అని చెప్పి నిశ్చితంగా అబద్ధం చెప్పినప్పుడు అప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ లేకపోతే అధికారంలో ఉన్న ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోలేదు, కనీసం నోటీస్ కూడా ఇవ్వలేదు. మీరు అబద్ధం ఎందుకు ప్రచారం చేశారు మీడియా సాక్షిగా అని చెప్పి నోటీస్ ఇచ్చి పిలిచినట్టయితే కొంచెం వల్ల భయం వచ్చేది. ఇవాళ వీళ్ళు ఏంటంటే వాళ్ళు బట్ట కలిసి మారబడేయటం. అదే అంటున్నా, అడిగితేనేమో మాది మంచి ప్రభుత్వం అంటారు, వాళ్ళేమో బట్టలు కాదు అసలు మొత్తం పెట్రోల్ బస్ తగల పెట్టేస్తున్నారు. ఒక పక్క నేషనల్ మీడియాలోనేమో ఆగండి సాహెబ్ గారు, ఒక పక్క నేషనల్ మీడియాలోనేమో 2.5 లక్షల ఉద్యోగుల కల్పన వస్తుంది, 500 గ్యాస్ ప్లాంట్లు వస్తున్నాయి, 65 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి అని చెప్పి చెప్తుంటే ఆహా ఓహో అనుకోమంటారా? వారన్నట్టు బట్ట కాల్చి మీదేసేసి పెట్రోల్ బస్ తగలబెట్టేసి ప్రతిష్టం దెబ్బతీస్తుంటే మాది మంచి ప్రభుత్వం అంటారా? విజయచంద్ర గారు మీరు అన్నట్టు వీళ్ళందరి మీద చర్యలు తీసుకుంటామని ఖచ్చితంగా ఇప్పుడు తీసుకోబట్టే వాళ్ళు భయపడబట్టే కదా. భయపడుతున్నారా? జగన్ గారు నా పోస్టుల నుంచి నా హ్యాండిల్ నుంచి పెట్టండి అంటున్నాడు. అదే మీరు చంద్రబాబు నాయుడు గారి మీద నారాసుర రక్త చరిత్ర అని చెప్పి వేస్తే చంద్రబాబు నాయుడు వ్యక్తిగతంగా అన్నారు. ఆయన యాక్షన్ తీసుకోకపోయినా ఆయన మధ్యస్థం చూపించుకున్నా ఇక్కడ ఎవరికి మేము ఎవరు క్వశ్చన్ చేయడానికి లేదు మేడం, మనం ఎవరు కూడా. కానీ ఒక ప్రభుత్వాన్ని ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని టీచర్ చేసే విధంగా అబద్ధాలు మాట్లాడినప్పుడు ప్రచారం చేసినప్పుడు వాళ్ళ చేతిలో మీడియా ఉంది లేకపోతే పెయిడ్ సోషల్ మీడియా ఉందని చెప్పి ప్రచారం చేసినప్పుడు వాటి పాత్రదారులు సూత్రధారుల మీద కనీసం నోటీస్ ఇచ్చి మీరు ఎందుకు అబద్ధం ప్రచారం చేశారు, మీ దగ్గర ఆధారాలు ప్రభుత్వం ఉన్నది అంటే అది ఇప్పటికీ మేడం సోషల్ మీడియాలో కావచ్చు వాళ్ళ పత్రికలో కావచ్చు జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ బయటకు వచ్చేసి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ వ్యవహారం చేస్తూ ఉన్నారు. దేనికైనా కానీ మనం చట్టపరంగా ముందరికి వెళ్ళాలి, వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము చేస్తున్నాం. అంతేగాని ఊరకు వాళ్ళ మీద ఆర్పాటం చేసేసి ఇష్యూ చేసేస్తే కోర్టులకి ఇవన్నీ బెయిల్స్ తతంగం ఇవన్నీ వ్యవహారాలు ఉంటాయి. మీకు తెలుసు సదల భాగవరెడ్డి ఆల్రెడీ బెయిల్ పిటిషన్ వేసుకున్నాడు. తర్వాత ఏదైతే పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి జరిగినప్పుడు వాళ్ళ నాయకులు అందరూ వేసేసుకున్నారు. ఇవేగా మేము సిస్టమేటిక్ గా వెళ్తున్నాం, ఎవరిని వదలమండి.
వదలాల్సిన పనే ఉంది. ఇప్పుడు చూడండి సోషల్ మీడియాలో 40 మందిని అరెస్ట్ చేస్తే గగ్గోలు పెడుతూ ఉన్నారు. చెప్పమన్నోళ్ళు చేయమన్నోళ్ళు అరెస్టులు కదా. అవునండి, నేను అనేది అదే. మేము ఒక సిస్టమ్ గా వెళ్తున్నామండి, ఎవరిని వదిలిపెట్టడం ఇక్కడ. వివేక్ గారు ప్లీజ్ ఆన్సర్. ప్రతిష్ట విషయంలో కొంత ఏమైనా ఉదాసీనంగా ఉంటున్నారా? మేడం, యాక్చువల్ గా ఇప్పుడు గత 5 నెలల పాటు మన రాష్ట్రంలో జరిగిన అప్పులకు సంబంధించి గత ప్రభుత్వ తప్పుల గురించి ఒక్కొక్కటిగా క్లియర్ చేసుకుంటూ వస్తున్నాం. అట్ ది సేమ్ టైం రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా తీసుకురావాలి, అభివృద్ధి సంక్షేమాన్ని రెండింటినీ ఒకే 2 పట్టాలుగా ముందుకు తీసుకెళ్తూ ప్యారలల్ గా రాష్ట్రాన్ని గాడిలో పెట్టే ఒక ప్రక్రియలో భాగంగా ఇచ్చిన హామీలను అమలు చేస్తూనే ఒక పక్క కేంద్రం నుంచి, అలాగే పక్క రాష్ట్రాల నుంచి, లేకపోతే పక్క దేశాల నుంచి సాఫ్ట్వేర్ గా నుంచి, లేకపోతే కోర్ కంపెనీలకు సంబంధించి కానీ పెట్టుబడులకు సంబంధించిన ప్రతిదీ రాత్రి పగళ్ళు ప్రభుత్వం కష్టపడుతోంది. సో అవి చూసుకుంటూనే గతం తాలూకు తప్పులు చేసిన వ్యక్తుల్ని కూడా కోర్టులో నిలబెట్టే ప్రక్రియ జరుగుతుంది. అయితే మనకు కొన్ని చట్టాల ప్రకారం ముందుకు వెళ్ళాలి కాబట్టి వాటికి సంబంధించిన శిక్షలు కేవలం బెయిలబుల్లా, నాన్ బెయిలబుల్లా, లేకపోతే వాటిని విదిన్ 24 hours లో వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టు ముందు నిలబెట్టి పెట్టా, లేకపోతే రిమాండ్ వెంటనే తరలించే కేసులా, వాటికి సంబంధించిన ఆధారాలు లేకోకుండా గత ప్రభుత్వం లాగా చేసినట్టయితే వెంటనే మనకు జడ్జెస్ కూడా ఇది నాన్ బెయిలబుల్ కేసు, దట్టు విదిన్ స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించే కేసుని మీరు ఇంత అట్టహాసంగా తీసుకుని వచ్చి గోడలు దూకొచ్చి తీసుకోవాల్సిన అవసరం ఏంటి అని కోర్టు చీవాట్లు పెట్టిన ఘటన గత 5 ఏళ్లలో చూసాం మనం. ఈ ప్రభుత్వం అలా చేయకోకుండా పటిష్టమైన ఆధారాలతో వారి వెనకాల ఎవరున్నారు, కన్ఫెషన్ స్టేట్మెంట్స్ అంటూ ఉంటాయి కొన్ని, నిందితుడు ఎవరైతే వారి వెనకాలండి చేయించారో వారికి సంబంధించిన స్టేట్మెంట్స్ కూడా తీసుకొని దానికి సంబంధించిన ఆధారాలు, అతను నిజంగా చెప్పిన దానికి లింక్ అయిందా లేదా, వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్లు డబ్బులు పడ్డాయో లేదా, సో ఒక ప్రొసీజర్ ప్రకారం పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసుకుని థరో ఆధారాలతో వారి వెనకాల ఉన్న వ్యక్తులు తీసుకురావాలనేది ప్రభుత్వం ఇంటెన్షన్. అయితే స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్తున్నాము. 5 నెలల్లో ఇటు పక్క చెడ్డ పేరు రాకూడదు, ఏది ఎంతసేపు ఉన్నా తప్పులు చేసిన వాళ్ళని వారి మీడియా ఏదైతే ప్రొజెక్ట్ చేస్తుందో నెపంతో అమాయకులు అరెస్ట్ చేస్తుంది, అలాంటి మాటలు వారి మీడియాలో ఎన్ని చెప్పుకున్నా సరే మనం ఆధారాలతో కోర్టు ముందు ప్రొజెక్ట్ చేస్తున్నాము. వారికి కన్ఫెషన్ స్టేట్మెంట్ల ద్వారా వారికి సంబంధించిన జడ్జిమెంట్స్ కూడా కోర్టుకు చార్జ్ షీట్ వేసి మరి వాళ్ళు పంపించాలనేది. సాహెబ్ గారు ఇక్కడ ఇంకొక పాయింట్ వారు అన్నారు, మేము సరే ఈ ఆధారాలు కోర్టు ముందు ఏం పెడతారా మీరు, అవన్నీ మళ్ళీ వేరే సబ్జెక్ట్, దాన్ని వదిలేద్దాం. ఒక క్రిమినల్ మైండ్ తో, క్రిమినల్ బ్రెయిన్స్ తో యువతని ఎలా ఎక్స్ప్లాయిట్ చేశారన్నది కూడా ఇక్కడ పెద్ద చర్చ. వాళ్ళ బలహీనతల్ని, వాళ్ళ డబ్బుల అవసరాలని, పోనీ వీళ్ళందరూ అంటే వాళ్ళ ఇళ్లలో పనిచేశారో, వాళ్ళ కంపెనీల్లో పనిచేశారో, వాళ్ళ మనుషులు, వాళ్ళ ముఠాయిలు, కానీ వేరే వాళ్ళ బలహీనతల్ని, వేరే వాళ్ళ డబ్బు అవసరాలని వీళ్ళు నోటీస్ చేసి ఈ ఊబిలోకి దింపిన వ్యవహారాన్ని కూడా మీరు చర్చకు పెట్టాలి. ఎట్లా ఎక్స్ప్లాయిట్ చేశారు అని. అరే ఏపీ ప్రతిష్టను దెబ్బతీశారు. ఏపీ అంటే ఎవడన్నా బయట నుంచి చూస్తే ఓహో సోషల్ మీడియాలో వాళ్ళంత నీచంగా మాట్లాడుకుంటారు, అమ్మ అక్క ఆలి అంటూ బూతులు మాట్లాడుకుంటారు అనే విషయాన్ని కూడా వీళ్ళు ఏపీ సంస్కృతి మీద, ఏపీకి వచ్చినటువంటి దాని మీద వీళ్ళు విషం చిమ్మారు. మేడం ఇక్కడ మీరు కొన్ని అంశాలు తీసుకున్నాం. యూనివర్సిటీల్లో గంజాయి విపరీతంగా వాడకం వచ్చేసింది వైకాపా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. అక్కడ వాళ్ళ బలహీనతను తీసుకుని అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ కి వాళ్ళకి నెలకింతనిచ్చి వాళ్ళ చేత కూడా అసభ్యకరమైనటువంటి మెసేజ్ ఫార్వర్డ్ చేయటం ఇవన్నీ చేశారు. మేము ఏమంటామంటే ఒక వైపున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అభివృద్ధి చూసుకుంటున్నారు, పెట్టుబడుల కోసం వేరే దేశాలు వెళ్ళి అక్కడి నుంచి ఇక్కడికి ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చుకురావడం కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పాలనా యంత్రాంగాన్ని ముందుకు తీసుకెళ్లడం కానీ, గతంలో కుంటుపడినటువంటి వ్యవస్థలను వాటిని సక్రమంగా ముందుకు తీసుకెళ్లడం ఇవన్నీ చేస్తూ ఉన్నారు. వీటిలో భాగంగానే ఏంటంటే ఏదైతే గత ప్రభుత్వం ఈ వైకాపా పార్టీలో ఉన్నటువంటి దుర్మార్గులు వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు కావచ్చు, వేరే విధంగా కార్యకర్తలు ఇంచేసినటువంటి అంశాలు కావచ్చు, ఒక పక్కన మేము గ్రీవెన్స్ పెడితే గ్రీవెన్స్ లో 90% భూ ఆక్రమణ కేసులు వస్తున్నాయి. ఈ గ్రీవెన్స్ కు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, వీటన్నిటి కూడా బ్యాలెన్స్ గా చేసుకుంటూ వస్తున్నాం. చట్టం ముందు ఎవరు అతిథులు కాదండి. ఇది మంచి ప్రభుత్వం అంటే మెతక ప్రభుత్వం కాదు. మేమేమంటామంటే సిస్టమేటిక్ గా కోర్టు ముందుకు తీసుకెళ్తాం. కాబట్టి ఒక్కసారిగా వాళ్ళందరూ బయటకు వచ్చేసి గగ్గోలు పెడుతూ ఉన్నారు. ఇక్కడ నేను చివరిగా చెప్పే అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన మా కార్యకర్తలకు అందరికీ ఒకటే అంటున్నారు, మనం మీ ఒక మంచి పోస్టులు పెడుతూ ఒక సోషల్ మీడియాని ఒక మంచి మార్గంలో తీసుకెళ్దామంటున్నారు. కానీ వైకాపా పార్టీ అధినేత ఆయన బయటకు వచ్చేసి మీరు అందరూ పెట్టండి, నేను మీతో స్టాండ్ గా ఉంటాను, మీరు ఏది పడితే అది నా ఖాతా. నేను అదే అంటుంది, మిమ్మల్ని ఇంకా కవ్విస్తున్నారు, అవసరమైతే నా అకౌంట్ వాడుకుని పెట్టేయండి అంటున్నారు. కళ్యాణ్ గారు, అసలైన రచయితలు, దర్శకులు, బూతుల ఫ్యాక్టరీ తయారు చేసిన ఓనర్లు వస్తారంటారా?
బయటికి. ఖచ్చితంగా మేడం ఇక్కడ ఇంకోటి కూడా మనం గ్రహించాలి మేడం. సరే మిగిలిన విషయాలన్నింటికి ఆధారాలు కావాలని చెప్పి మన వివేక్ గారు గారి సాహెబ్ గారు గారిని చెప్పారు, అది ఓకే, అంతవరకు అంగీకరిస్తాను. అయితే ఇక్కడ ఆధారాలతో పాటు ఇంకో విషయం కూడా మనం గుర్తించాలి మేడం. ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు వెళ్ళి, అవును, ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు వెళ్ళడానికి ఆ రోజు ఏపీ డిజిటల్ కార్పొరేషన్ బాధ్యులైన అధికారులందరూ కూడా ఖచ్చితంగా దానికి సంబంధించిన అధికారులు లేకపోతే నామినేటెడ్ పోస్ట్ వాళ్ళు ఎవరైనా కానీ ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పనిష్బుల్ అవ్వాలి మేడం. అంటే కానీ ఇక్కడ విచారణ పేరుతో ఇంకా సాగదీసి సంవత్సరాల తరబడి సాగదీసి వాళ్ళు రిటైర్డ్ అయిపోయేటో, వాళ్ళు వేరే డిపార్ట్మెంట్లకి లేకపోతే మాతృ సంస్థలకు వెళ్ళిపోయేటో, ట్రాన్స్ఫర్ అయ్యేటో చేస్తే ఈ ప్రభుత్వం మీద ఖచ్చితంగా అపవాదం అయితే పడుతుంది. అలాగే ఇంకో విషయం కూడా మేడం, ఇక్కడ లైంగిక విలువల విషయం కూడా వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు డీజీపీకి డిఐజీ గారు చెప్పారు ఏంటంటే ఆ రాతలు చదవడానికి మాకు నాకు సభ్యత అడ్డొస్తుంది అని చెప్పారు. ఖచ్చితంగా మనందరికీ కూడా సభ్యత అడ్డొస్తుంది కాదలో. అందుకే ఇప్పుడు ఈ వర్రా రవీంద్రారెడ్డి గారి ఆ ఎవరైతే 30-40 పేర్లు అయితే ఉటంకించారో ప్రెస్ మీట్ లో వాళ్ళందరి భార్య పిల్లలు కానీ, తల్లిదండ్రులు కానీ, కుటుంబ సభ్యులు కానీ, బంధుమిత్రులు కానీ, ఇరుగు పొరుగు వారిని వాళ్ళందరినీ పిలిచి వాళ్ళ సంబంధించిన వాళ్ళందరినీ ఈ వేళ ఖాతాలో గత కొన్నేళ్లగా జరిగిన పోస్టింగ్లు అన్ని కూడా ఒక్కసారి వాళ్ళ రోడ్డుతోనే చదివినిపిస్తే అప్పుడల్లా కొంచెం వాళ్ళకి కనీసం వాళ్ళు ఎంత గర్వంగా ఫీల్ అవుతారో అప్పుడల్లా చూడొచ్చు అని చెప్పి నేను చెప్పదలిచాను మేడం. ఇది ఏంటంటే ఖచ్చితంగా వివేక్ గారు లేదు, టైం లేదు మేడం. వాళ్ళకి 4 సార్లు ఇచ్చాను, 2 సార్లు ఫస్ట్ టైం ఓపెనింగ్ చేయాలి, వంతులు వాటాలు వేసుకుంటే డిబేట్ చేయలేం. సాహెబ్ గారు. మేడం నేనేమంటానంటే దీంట్లో పోలీసులు ఉన్నారు, అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, దీంతో పాటు ఈ కార్పొరేషన్ చైర్మన్లు కూడా నిక్షేపమై ఉంటారు. కాబట్టి దీని మీద దర్యాప్తు జరుగుతుందండి. డిఐజీ గారు కూడా ఏమన్నారంటే లోతుగా దర్యాప్తు జరగాలి, ఇంకా చాలా మంది పెద్ద తిమ్మిలాలు బయటకు వస్తాయి, వీళ్ళందరి మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటారన్నారు. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుందండి. ఖచ్చితంగా ఎవరైతే దుర్మార్గమైనటువంటి పోస్టులు పెట్టారో, ఈ వ్యవస్థ మీద వినాశనకరమైనటువంటి అంశాలు తీసుకొచ్చారో వాళ్ళందరినీ కూడా కట్టడి చేస్తాం ఖచ్చితంగా. ఇది ఉంటుంది, కంటిన్యూ అవుతుంది వివేక్ గారు, ఎందుకంటే రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. ఇలా మనం వాళ్ళకి 3 సార్లు ఇచ్చారు.